టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేలో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధవన్ ఉన్నారు. కాగా రోహిత్ ఇప్పటి వరకు 275 వన్డేల్లో 11,249 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలతో పాటు 59 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఐదో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. రోహిత్ కన్నా ముందు వివ్ రిచర్డ్స్, డిస్మెట్ హెన్స్, కుమార్ సంగక్కర, మహేలా జర్వేందర్లు ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు. 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ సిరీస్తో రోహిత్ శర్మ వన్డే ఫ్యూచర్ కూడా డిసైడ్ కాబోతుందన్న వార్తల నేపథ్యంలో హిట్ మ్యాన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం నిరాశపరిచాడు. వరుసగా రెండో వన్డేలోనూ డకౌట్ అయ్యాడు. మరోవైపు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపాడు. కాగా భారత్ తొలి వన్డేలో ఆడిన టీంతోనే మళ్లీ బరిలోకి దిగింది. దీంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురైంది. తొలి వన్డే మ్యాచ్లో ఓటమి తర్వాత కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించిన టీం మేనేజ్మెంట్ పట్టించుకోలేదు.